చట్టసభల్లో రిజర్వేషన్ సాధన కోసం జులై 26, 27 తేదీల్లో చేపట్టనున్న చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రి వేణుమాధవ్ చెప్పారు. బీసీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా రెండేళ్ల పాలనపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలులోని అమరావతి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొని కూటమి ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ నాయకులు విజయ్ కుమార్, రాంబాబు, బీసన్న తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్నందుకు నక్కలమిట్ట శ్రీనివాసులు గారు, మిగతా బీసీ సోదరులు, బీసీ నాయకులు అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. చర్చించడానికి మరి జాతీయ స్థాయిలో అయినా కూడా మరి రాష్ట్ర స్థాయిలో అయినా కూడా అనేక పోరాటాలు చేసిన మా నాగేశ్వరరావు గారితో స్టార్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ప్రెస్ మిత్రులకి నమస్కారాలు. భారతదేశానికి దాదాపు 70 సంవత్సరాలు గత ప్రభుత్వానికి ఈ రెండేళ్ల పాలనలో బీసీలు మరి ఈరోజు అనేక విధాలుగా అంటే ఏది ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి బీసీలను విస్మరించిన పరిస్థితులు, మరి ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బీసీలని ఎంకరేజ్ చేయడానికి మరి ఏదైతే తమ పాదయాత్రలో చెప్పారో, యువగలంలో చెప్పారో వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఒక తుక్కు మరి స్థానిక సంస్థల్లో మరి 34% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పడం, మరి అట్లాగే నామినేటెడ్ పదవుల్లో 50% కల్పించడం, మరి అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యుల్లో కూడా తగిన శాతాన్ని కల్పించడం, మరి అట్లాగే మంత్రుల్ని కూడా మరి తగిన నిష్పత్తిలో మంచి శాఖల్ని ఇవ్వడం. మరి ఈరోజు బీసీ భవనాలన్నీ గత ప్రభుత్వంలో మొండిగోడలుగా మిగిలిపోతే వాటన్నిటినీ ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనాన్ని ప్రారంభించడం, మరి ఏవైతే బీసీ రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పడమో వాటిపైన కూడా ఒక కమిషన్ ని వేసి రక్షణ చట్టాన్ని తీసుకోవడానికి మేధావులతో చర్చలు జరపడం. వీటన్నిటికీ అంటే ముఖ్యంగా ఏవైతే ఈ సూపర్ 6 పథకాలని ఈరోజు నెరవేర్చారో వాటన్నింటిలో బీసీలు అత్యధిక శాతం మరి ఉండడం, మరి ఏదైతే మెగా డిఎస్సిలో అత్యధిక శాతం ఉద్యోగాలు పొందిన మరి లిస్టు తీసుకుంటే వాటిలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మరి అట్లాగే ఏదైనా అన్నదాత సుఖీభవ గాని, మరి అట్లాగే విద్యార్థులకు మరి తల్లికి వందనం ద్వారా గాని అనేక విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం బాసటగా నిలిచినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి వాళ్ళు మంచి చేస్తే మంచి బీసీలకు ఎక్కువ జరుగుద్ది, చెడు చేస్తే చెడు కూడా బీసీలు ఎక్కువగా జరుగుద్ది. లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం, చెత్తకు కూడా పన్ను వేశారు, దానివల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ చెత్త పన్ను ఈ 2 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో లేదు. అట్లాగే రోడ్లు చూసాం, గుంటలమయం, ఎక్కడ చూసినా రోడ్లు గుంటలతో, యాక్సిడెంట్లతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మౌలిక సదుపాయాల్ని మరి ఎంత చండాలంగా చేశారో అవన్నీ చూసాం. ఈ 2 సంవత్సరాల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రోడ్లు ఎలా ఉన్నాయో మనందరం ఇప్పుడు చూస్తా ఉన్నాం. 95% రోడ్లను మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి ఇలాగుంది. అలాగే డిఎస్సి దగ్గర నుంచి చూసుకోండి, డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి కింద వస్తే దాంట్లో 23 రూపాయలు ఆంధ్రప్రదేశ్కే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయని జాతీయ స్థాయిలో చెప్పినటువంటి లెక్కలు. అంటే ఫీల్ గుడ్, మంచి ప్రభుత్వం, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా
బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం కేంద్రానికి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కోసం లేఖ రాయడం అయింది. మరి మౌలిక సదుపాయాల కల్పన నుంచి అభివృద్ధి సంక్షేమ ఫలాల దగ్గర నుంచి అన్ని కూర్చొని తీర్మానం చేసి మాట్లాడుకునే దాంట్లో మీరు ఏమనుకుంటున్నారో అది ప్రజలకు చేరాలంటే దానికి సరైన వేదిక మరి పెద్దలందరూ కూడా ఇదివరకు అందరూ ఉపయోగించుకున్నారు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించుకున్నారు, రోసయ్య గారు ఉపయోగించుకున్నారు, మాధవరెడ్డి గారు ఉపయోగించుకున్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మరి ఆ రోజున ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి అందరూ అసెంబ్లీలో మాట్లాడింది రికార్డు పరంగా ఉన్నదే ఎక్కడైనా చరిత్ర.